అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శారదా అమ్మవారి శక్తిపీఠం కాశ్మీర్లో ఉంది. ఇప్పుడు అది పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో ఉంది. మరి మనం వెళ్ళగలమా? ఎలా వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? వాటి ప్రొసీజర్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు శర్మగారమ్మాయిలు. నా పేరు కోమల. అసలైన శక్తిపీఠం కాశ్మీర్లో నీలం వ్యాలీలో ఉంటుంది. యాత్రికులందరూ టీత్వాల్ దాకా వచ్చి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడ ఒక చిన్న సరస్వతీదేవి గుడి, ఒక గురుద్వారా ఉండేదిట. వాటిల్ని దర్శించుకొని కాలినడకన 40 కిలోమీటర్లు నడిచి నీలం వ్యాలీ దాకా వెళ్ళి అమ్మవారిని చూసి వచ్చేవారట. అమ్మవారి కుడి చేయి పడిన ప్రదేశం అంటారు అది. పార్టీషన్ కారణంగా సరిహద్దులు మార్పులు చేస్తుండగా టీత్వాల్ దగ్గర అమ్మవారి గుడికి వెళ్ళే యాత్రా మార్గము తెగిపోయింది. అప్పటి నుంచి యాత్రికులు కూడా వెళ్ళడం ఆగిపోయింది. ఎందుకంటే అది పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో అమ్మవారి గుడి ఉంది. స్థానికులు ఆసక్తి చూపించి గుడి కోసం కొంచెం స్థలం కేటాయించడం వల్ల 76 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2022లో గుడి నిర్మాణం మొదలైంది. 2023లో శృంగేరి పీఠాధిపతులైన శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి చేత కుంభాభిషేకము, ప్రాణప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి యాత్రికులు మళ్ళీ ఆ గుడికి వెళ్ళడం మొదలుపెట్టారు. పిఓకేలో ఉన్న అమ్మవారి ప్రతిమ గంధపు చెక్కతో చేయబడింది. గుడి ధ్వంసం అవుతోందని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి శృంగేరిలో ప్రతిష్ఠించారు. టీట్వాల్ అనే ప్రదేశము ఇండియా పాకిస్తాన్కి బార్డర్లో ఉంది. శ్రీనగర్ నుంచి టీత్వాల్ 185 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీనగర్లో క్యాబ్ బుక్ చేసుకొని టీత్వాల్కి వెళ్ళాము. 5 గంటలు పడుతుంది మనకు. దాదాపు 8,000 దాకా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అక్కడి వాళ్ళకి ఈ గుడి అస్సలు ఐడియా లేదు. అందుకని చెప్పి ఇదే ఫస్ట్ టైంట మమ్మల్ని తీసుకెళ్ళడం. అతను కూడా గెస్ట్ చేసి తీసుకెళ్ళాడు 7,500కి. ఇంకా బాగా తెలిసి వాళ్ళకి కష్ట నష్టాలు తెలిస్తే ఇంకా ఎక్కువ కూడా చేస్తుండొచ్చు, 10,000 దాకా తీసుకుంటుండొచ్చు. శ్రీనగర్ నుంచి పొద్దున్నే 5ంటికి బయలుదేరాము మేము. కుప్వారా అనే డిస్ట్రిక్ట్కి వెళ్ళేసరికి ఒక 2 గంటలు పట్టింది. ఒక 80 నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుప్వారా. అక్కడ ఖీర్ భవానీ టెంపుల్ అని ఉంటుంది. అది చాలా ఫేమస్ అక్కడ. అది దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్లకి ఒక చెక్ పోస్ట్ లాగా వస్తుంది. అక్కడ మనము పర్మిషన్ తీసుకోవాలి టీత్వాల్ వెళ్ళడానికి. ఈజీగానే ఇచ్చేస్తారు, కానీ ఒక ఫామ్ ఫిలప్ చేసి ఇస్తే వాళ్ళకి దాని మీద ఒక పర్మిషన్ స్టాంప్ కొట్టిస్తారు. ఆ స్టాంప్ కొట్టించిన దాన్ని మనం 5 కాపీలు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం టీత్వాల్కి. అక్కడి నుంచి మళ్ళీ టీత్వాలు ఒక 2.5 గంటలు పడుతుంది. 2.5 గంటలు. అక్కడి నుంచి కూడా ఒక 85-90 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో కుప్వారా డిస్ట్రిక్ట్ నుంచి టీత్వాల్కి వెళ్ళే దారిలో 5 చెక్ పోస్టులు వస్తాయి. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఆగి ఒక్కొక్క కాపీ వాళ్ళకు చూపించాలి. అడుగు అడుగున ఆర్మీ వాళ్ళు ఉన్నారు. శ్రీనగర్ మొత్తం ఆర్మీ కంట్రోల్డ్ అనమాట. పోలీసులు కూడా కనపడరు మనకు, అంతా ఆర్మీ వాళ్ళే. 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి ఆర్మీ వాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళు కారు ఆపడము, ఆధార్ కార్డులు చూడడము, డీటెయిల్డ్గా చెక్ చేసి ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వెనక్కి వెళ్తారు, రకరకాల ప్రశ్నలు. మొదట్లో అయితే చాలా భయం వేసింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం, అసలు ఇంత రిస్క్ తీసుకొని వెళ్తున్నామా అని అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, మన ఇండియన్ ఆర్మీయే కదా, మన కోసమే కదా సేఫ్టీకి వాళ్ళు అక్కడ ఉన్నది. చూస్తున్నారు, ఏముంది, ఏదైనా ఆపద వచ్చినా కూడా వాళ్ళే ఉన్నారు కదా, చూసుకుంటారని చెప్పి ధైర్యం వచ్చింది. వాళ్ళు నవ్వుతూ కూడా మాట్లాడరు మనతో, సీరియస్గా ఉంటారు. అందుకని కూడా అలా అనిపించిందేమో మరి. టీత్వాల్లో ఉన్న శారదా అమ్మవారి గుడి చాలా చిన్న గుడి. కొత్తగా కట్టిందే అయినా చాలా చిన్నగా ఉంది. వాళ్ళకి స్థానికులు కొద్దిగా స్థలం కేటాయించారు కాబట్టి అందులోనే వాళ్ళు కట్టుకున్నారు. ఆ కట్టింది కూడా చిన్నగా కట్టారు. అక్కడ పాతకాలంలో అక్కడ గురుద్వారా ఉండేది అన్నారు కాబట్టి బేస్ క్యాంపుగా ఉన్నప్పుడు అక్కడ ఒక గురుద్వారా, ఒక సరస్వతి అమ్మవారి గుడి ఉండేదన్నారు అని చెప్పాను కదా, అలాగే కట్టారు ఇక్కడ కూడా. అందుకని 2 ఉంటాయన్నమాట. శృంగేరి పీఠం తరపున
పంచలోహ విగ్రహాన్ని ఒకటి అక్కడ ప్రతిష్ఠించారు విధుశేఖర భారతి స్వామివారు. గుడి ఆవరణ అంతా పూల మొక్కలతో నిండిపోయింది. పచ్చగా రంగురంగుల పూలతో చాలా బాగుంది చూడ్డానికి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమో పెద్ద పెద్ద కొండలు, చూడటానికి చాలా బాగుంది. అసలైన గుడి ధ్వంసం అయిపోవడం వల్ల ఆ గుడి తాలూకు ఒక శిలని తెప్పించి ఇక్కడ పెట్టారు. ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయి ఆ శిలకు. ఈ అమ్మవారి గుడి ఎల్ఓసిలో ఉంది. అందుకని కూడా ఈ గుడి ఎవరికి తెలియదు శ్రీనగర్లో. ఎవరిని అడిగినా మేము ఇప్పటి వరకు వినలేదు, మాకు వచ్చిన గెస్ట్లు ఎవ్వరూ ఈ గుడికి తీసుకెళ్ళమని అడగలేదు అని చెప్పి అన్నారు. నా అంతటి నేను ఇన్ఫర్మేషన్ అంతా పోగు చేసుకుంటూ నేనే వాళ్ళకి చెప్పి ఇది ఇలా ఉంటుందట, ఇక్కడ ఉంటుందట, ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలట అవి అంటే, అప్పుడు దాన్ని పట్టుకొని వాళ్ళు తెలిసిన వాళ్ళతో కాంటాక్ట్ చేసి కనుక్కొని, అవును మీరు చెప్పింది కరెక్టే, ఈజీగానే వస్తాయి పర్మిషన్స్, కానీ కొంచెం కష్టము, దూరము, చూద్దాం మీరు అడుగుతున్నారు కాబట్టి ట్రై చేద్దాము, ఒకవేళ వర్కౌట్ అయ్యి బాగుంది అనుకుంటే నెక్స్ట్ వచ్చిన గెస్ట్లకు కూడా మేము సజెస్ట్ చేయొచ్చు అని అన్నారు వాళ్ళు. గుడి ప్రాంగణంలోనే గుడికి వెనకాల వైపు ఒక గురుద్వారా కూడా కట్టారు అక్కడ. ఒకప్పుడు బేస్ క్యాంప్గా ఉన్నప్పుడు అక్కడ గురుద్వారా ఉండేదట. సరస్వతి గుడి కూడా ఒకటి ఉండేదట చిన్నది. అందుకని ఇప్పుడు మళ్ళీ కట్టినప్పుడు కూడా గురుద్వారా గుడి రెండు కలిపి కట్టారనమాట ఒకే ప్రాంగణంలో. కాశ్మీర్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ఈ గుడి గురించి నాకు అసలు ఏమీ తెలియదు. పాకిస్తాన్లో ఉన్న శక్తిపీఠం తెలుసు, కానీ అక్కడికి వెళ్ళలేం కదా మనం అనుకున్నాను అంతే. కాశ్మీర్ వెళ్తున్నాము అనగానే మా పిన్ని అక్కడ శక్తిపీఠం ఉంది, తప్పకుండా చూసి రండి అని చెప్పింది. పిన్ని, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు చెప్పడం వల్లే నాకు తెలిసింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ ఆ గుడి చూడగలిగాం. లేకపోతే అంత దూరం వెళ్ళి ఊరికే వెనక్కి వచ్చి ఉండేవాళ్ళం. గుడిలో పూజారి చాలాసార్లు చెప్పాడు, పక్కనే కృష్ణగంగ ఉంది, వెళ్ళండి, చాలా బాగుంటుంది, చూసి వెళ్ళండి అని. ఏంటి దాని ఇంపార్టెన్స్, కృష్ణగంగ ఏమిటి, ఎప్పుడు వినలేదు అంటే చెప్పారు. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ప్రదేశంలో ఉన్నారట కొంతకాలం. అప్పుడు కృష్ణుడు వాళ్ళని చూడ్డానికని వచ్చాడట. అందుకని ఆ నదికి కృష్ణగంగ అని చెప్పి పేరు వచ్చిందిట. కాశ్మీర్ అంతా కొండ ప్రదేశం అవడం వల్ల ఏది చూడడానికి వెళ్ళినా కొండలైనా ఎక్కాలి, లోయలోకైనా దిగాలి. చాలా బాగుంటుంది. కానీ 1-2 రోజులు చేసిన తర్వాత అమ్మో మళ్ళీయా అనిపిస్తుంది. గుడి వరకు కారు వెళ్తుందని తెలుసు, కానీ మధ్యలో ఇట్లా సగం దూరం ఘాట్ సెక్షన్ ఉంటుందని అస్సలు తెలియదు మాకు. తెలియకుండా చూసింది కాబట్టి ఇంకా మరీ ఎక్కువ నచ్చింది. అంత దూరం గుడి ఒక్కటి కాకుండా ఈ ఘాట్ సెక్షను, ఈ లోయలు, కొండలు, అందాలు, ఆ కొండల మీదంతా పైన్ ట్రీస్, బొమ్మల కొలువులో బొమ్మలు పేర్చినట్టుగా ఒకదానికొకటి అడ్డం రాకుండా అన్నీ మన వైపు తిరిగి ఉన్నట్టుగా భలే అనిపించింది నాకైతే చూస్తే. గుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ సెక్యూరిటీ ఇంకా పెరిగింది. చెక్ పోస్ట్ల దగ్గర చాలా డీటెయిల్డ్గా చెక్ చేశారు. కిందికి దింపి స్కాన్ చేసి మన వస్తువుల్ని కూడా అన్నీ చేశారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయట. తిరిగి వెళ్ళేటప్పుడు గుడికి కొన్ని మీటర్ల దూరంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఒకటి కనపడుతుంది మనకు. ఇదివరకు అది ఓపెన్ బ్రిడ్జ్ లాగా కనపడేది, ఇప్పుడు మనకు అలా కనపడదు. ఇదిగో ఈ ప్లేస్లో అక్కడ ఒక పార్క్ లాగా చేశారు. లోపలికి వెళ్ళి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఏదైనా చూడొచ్చు. లోపలికి వెళ్తే కనుక ఆ బ్రిడ్జ్కి కరెక్ట్గా ముందు జాలీ పెట్టేసి అక్కడ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఆ బ్రిడ్జ్ నది మీదుగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే పాకిస్తాన్ అనమాట. మన వైపు ఉన్నదంతా ఇది ఇండియా, అటువైపు కనపడే కొండలు అవన్నీ పాకిస్తాన్ వైపు అనమాట. మనకు పాకిస్తాన్ వాళ్ళ ఫ్లాగ్స్, అక్కడ వాళ్ళు రాసుకున్న బోర్డ్స్ అలాంటివి అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ వ్యూ పాయింట్ లాగా ఉంది, కానీ ఇది మనం ఎక్కడానికి కాదు, ఊరికే వాళ్ళు షోగా పెట్టారంతే, ఎక్కడానికి అలౌడ్ లేదు. ఆ కొండల మీదంతా వాళ్ళవి అక్కడ వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఉంటారట కాపలాగా. మనకి ఇక్కడి నుంచి ఏమీ కనపడదు. ఇటు మన ఇండియా వైపు కూడా ఎటు చూసినా ఆర్మీ వాళ్ళే. అందులోనూ అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల అక్కడ ఇంకా టైట్గా ఉంటుంది సెక్యూరిటీ. అది
అందుకని వీడియోస్ ఫొటోస్ కొన్ని చోట్ల మాత్రమే అలౌ చేస్తారనమాట. వాళ్ళు ఎక్కడైతే అలౌ చేశారో అక్కడ మటుకే తీసుకోవాలి. రోడ్ మీద అక్కడ ఎక్కడంటే అక్కడ తీయడానికి వీలు లేదు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనమాట. ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పి. మనం పొరపాటున ఎక్కడైనా తీసినా కూడా ఎట్నుంచి వచ్చేస్తారు ఆర్మీ వాళ్ళు. వచ్చి సారీ మేడం, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, ప్లీజ్ డిలీట్ చేసేయండి అని చెప్తుంటారనమాట. మన కోసమే కదా చెప్పేది, మనం కూడా రూల్స్ పాటిస్తే బాగుంటుంది. గుడి నుంచి తిరిగి శ్రీనగర్ వెళ్ళేటప్పుడు లాస్ట్ చెక్ పోస్టు చాలా హడావుడిగా ఉంటుంది. అక్కడ అందరినీ చాలా డీటెయిల్డ్గా చెక్ చేస్తారు. మనం దిగి మన ఆధార్ కార్డులు అన్నీ చూపించాలి. అనుమానం వచ్చిన వాళ్ళకి కార్లు పోలీస్ డాగ్స్తో చెక్ కూడా చేయిస్తారు. ఇదండి ఇవాల్టి వీడియో విశేషాలు. మేమైతే తెల్లవారుజామున 5ంటికి బయలుదేరి రాత్రి 8:30 కల్లా శ్రీనగర్ వచ్చేసాము. కొంచెం హడావుడిగా అయినట్టు అనిపిస్తుంది, చూడడం మాత్రం బాగానే చూసాము. అలా కాదు అనుకున్న వాళ్ళు ముందు రోజు సాయంకాలం కుప్వారాకి వెళ్ళిపోయి అక్కడ హోటల్ రూమ్లో తీసుకొని ఉంచుకొని నెక్స్ట్ డే టీత్వాల్కి వెళ్ళి గుడి తీసుకొని మధ్యాహ్నం కల్లా శ్రీనగర్ వచ్చేయచ్చు. ఉంటాను మరి, బాయ్. ఆగండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. కుప్వారాలో ఒకవేళ ఉండడం కుదరకపోయినా డైరెక్ట్ టీత్వాల్ వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా ఉండడానికి ఫెసిలిటీ ఉంది. అంటే నెంబర్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు అక్కడ వాళ్ళు. ఆ నెంబర్స్కి కనుక ఫోన్ చేస్తే మనం భోజనము, ఉండడానికి రూము, ఆ వసతి అదంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఓకే, బాయ్.